సాధారణంగా కుటుంబాల్లో అన్న చెల్లెలు గొడవలు, అక్క చెల్లెలు గొడవలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఒక అన్నగారు ఇలాగే కోపం వచ్చి ఒక చెల్లెల్ని అన్నాడంట. నేను చచ్చినా సరే నా గుమ్మంలోకి రాకు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కోపంలో ఆవేశంలో ఏదో గొడవలో తిట్టాడంట. అయితే ఆవిడ 15-16 సంవత్సరాలు ఏ రోజు అన్నగారి దగ్గర ఇంటికి వెళ్ళడం కానీ, అన్నగారిని పలకరించడం కానీ ఏమీ చేయలేదంట. అయితే అన్నగారు సడన్గా చనిపోయాడంట. చనిపోయిన తర్వాత ఎవరో బంధువుల ద్వారాగా కబురు తెలిసిందంట. తెలిస్తే ఆవిడ నేను వెళ్ళాలా వద్దా, నా అన్నయ్య నేను చనిపోయినా సరే నా గుమ్మం ఎక్కద్దు అని చెప్పాడు కదా, నేను ఎందుకు వెళ్ళాలని ఆలోచించి మానేసిందంట. అయిన తర్వాత బంధువులందరూ చెప్పారంట, తప్పు, నువ్వు వెళ్ళాలి, చివరిసారైనా చూడాలి కదా అని. అంటే ఆవిడ నెక్స్ట్ డే అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి పలకరిద్దామని వెళ్ళిందంట. వెళ్తే అప్పుడు అన్నగారు కొడుకు అడిగాడంట, నీకు బతికుండంగా లేని ప్రేమలు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయి, ఇప్పుడు ఎవరున్నారని నువ్వు చూడ్డానికని వచ్చావు,